వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో బతుకమ్మ చీరలు, సో ఈరోజు పంపిణీ, ఆ రోజు ముహూర్తం ఫిక్స్, దాని క్వాలిటీ ఇట్లా ఉండబోతుంది. ఒక్కొక్క చీర 800 కాదు 1600, ఇట్లాంటి వార్తలన్నీ వింటూ వచ్చినాం కదా. అసలు బతుకమ్మ పండగకి కాంగ్రెస్ ప్రభుత్వం బతుకమ్మ చీరలు ఇస్తుందా, ఇచ్చే ప్రసక్తి ఉందా అనేది ఒకసారి తెలుసుకుందాం. సిరిసిల్ల చేనేత కార్మికులతోటి బతుకమ్మకి ఫస్ట్ క్లాస్ చీరలు నేర్పిస్తున్నాం. అసలు ఒక్కొక్క పట్టు చీర ఉంటుంది, సూపర్ ఉంటుంది. ఒక్కొక్క చీర ఒకరు ఎమ్మెల్యేలేమో 800 అంటే, ఇంకొక మంత్రులేమో మినిమం 1000 రూపాయల చీర మేము ఈసారి మహిళలకు ఇస్తున్నాం మా అక్క చెల్లెలకి అని చెప్పుకున్నారు. అసలు నిజంగా వాళ్ళు ఇచ్చే చీరలు ఎట్లున్నాయి తెలుసా, అది కూడా నేను మీకు చూపిస్తా. అయితే పాస్ట్ గవర్నమెంట్ అదే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఈ పండుగ పేరు పైన తెలంగాణ రాష్ట్రంలో పుట్టిన బతుకమ్మ. సో బతుకమ్మ పండుగ కేవలం మన రాష్ట్రంలోనే జరుపుకుంటారు కాబట్టి ఆ బతుకమ్మ పేరు మీదనే చీరల పండుగ చేసింది, బతుకమ్మ చీరలని. అయితే ఆ చీరలు మీరందరూ ఆల్రెడీ లబ్ధిదారులు తీసుకొని ఉంటారు. దాదాపు ఆ ఇచ్చిన సార్లు కూడా 1 కోటి పైనే చీరలు పంపిణీ అనేది చేసింది. అది రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఈ విషయం కూడా తెలిసింది. సో ఇదంతా కూడా లాస్ట్ ఇయర్ అయితే మొత్తం ఏకనామం పెట్టేశారు, బతుకమ్మ చీరలు అయితే లేకుండా చేసేసారు. అంతకు ముందు గవర్నమెంట్ ఇచ్చిందేమో ఇవి నేపిచ్చిచ్చింది, అంతకంటే ముందు కూడా ఇట్లనే నేపిచ్చిచ్చింది. కానీ ఆ తర్వాత ఫస్ట్ సారి స్టార్ట్ చేసినప్పుడు సూరత్ నుంచి తెప్పించారు. సూరత్ నుంచి తెప్పించి పంచిన తర్వాత దాని గురించి జరిగిన ఇష్యూ అంతా ఇంత కాదు. మరి ఈసారి గవర్నమెంట్ ఇచ్చే చీరలు వీటికంటే కూడా ఇంకా బేకార్గానే ఉన్నాయి. నేను పార్టీ గురించి చెప్తలే, చీరల గురించి చెప్తున్నా. వీటికంటే ఇంకా బేకార్గా ఉండే పరిస్థితి. కలర్లు లేవు, ఒకటే కలర్, ఒక చీర ఒక కలర్. సో ఆ చీరలు ఏందో, ఆ కలర్లు ఏందో, ఆ కథ ఏందో చెప్తాను నేను. సో ఆ చీరలు ఎట్లున్నాయంటే ఇగో ఇది బ్లూకి, స్కై బ్లూకి ఆకులు అండ్ డార్క్ బ్లూ కలర్ బార్డర్, ఈ చేమందం బార్డర్ ఉంటుంది. అండ్ ఇంకొక చీర ఏంది తెలుసా, ఇగో ఎల్లోకి స్కై బ్లూ బార్డర్, పింక్ బార్డర్. ఈ చీర 2 రంగులు, ఈ 2 చీరల మోడల్సే, ఇంకా కలర్లు లేవు, ఇంకా చీరలు లేవు, ఇంకా కథనే లేదు. అండ్ ఇవి కూడా బతుకమ్మ చీరలు అంతకన్నా కావు. ఎందుకంటే పండుగ ముందు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. సో ఈ చీరల పంపిణీ కూడా ఎన్నికల ప్రణాళికబద్ధంగానే చేయాలన్న ఆలోచనలో ఉన్నారేమో. అంటే ఆ పేరు చూస్తే నాకు అట్లా అనిపిస్తుంది. ఎందుకంటే బతుకమ్మ పండుగకి బతుకమ్మ చీరలు అంటారు. పోనీ బతుకమ్మ చీరల పేరు తీసేసినా రేవంత్ అన్న అక్క చెల్లెల కానుక పెట్టినా ఓకే, లేదు దసరా పండుగ కానుక పెట్టినా ఓకే. అట్లా కాదు. ఇక్కడ చూడండి, ఇందిరా మహిళా శక్తి బతుకమ్మ లేదు. అసలు బతుకమ్మ పండుగ చీరలు ఇచ్చేది ఉందంటే బతుకమ్మ పేరు ఉంటుంది. పోనీ బతుకమ్మ పేరు తీసేయండి, ఎందుకంటే పాస్ట్ గవర్నమెంట్ అదే ఇచ్చారు కాబట్టి. అట్లీస్ట్ దసరా పండుగ కానుక మహిళలకి అది కూడా లేదు. కేవలం ఇగో ఇందిరా మహిళా శక్తి, అది ఇందిరాగాంధీ బొమ్మ వేసి ఆమె పేరు మీద బతుకమ్మ పండుగ చీరలు ఇస్తున్నారు. అసలుకి ఈమె పేరు ఎందుకు వేయాలి? ఇప్పుడు ఇది రాష్ట్ర పండుగకి ఆ పథకం ఉంది కాబట్టి, ఆ ఆనవాయితీ కంటిన్యూ అవుతుంది కాబట్టి, దాన్ని కూడా ఈ గవర్నమెంట్ మేము హామీ ఇచ్చారు కాబట్టి అది కంటిన్యూ చెయ్యాలి అని అనుకుంటే బతుకమ్మ పండుగ చీరలే ఇవ్వాలి. కానీ ఇక్కడ బతుకమ్మ పండుగ చీరలు ఇస్తలే, ఇందిరా మహిళా శక్తి చీరలు ఇస్తున్నారు. సో ఏదో ఒక పేరు కొంచెం చీరలు ఇస్తేనయ్యమని అనుకుంటూ కూడా అట్లాంటి వాళ్ళకు కూడా ఇంకొక ట్విస్ట్ పెట్టింది. ప్రతి ఏడాది బతుకమ్మ పండగకి 1,32,00,000 చీరలు ప్రభుత్వం తరఫున మహిళలకు చేరుతాయి. అది రేషన్ కార్డు హోల్డర్స్కి. ఇప్పుడు ఒక ఇంట్లో ఒక అమ్మ ఉంది, ఒక కోడలు ఉంది, ఇద్దరు కూడా చీరలు వస్తాయి. తల్లి బిడ్డలు ఉన్నారు ఒక 3, వాళ్ళు కూడా చీరలు వస్తాయి. ఒక రేషన్ కార్డు పైన ఒకటే చీర ఇస్తాము అనేది ఏమీ లేదు. రేషన్ కార్డు ఉండి అందులో మహిళల పేర్లు ఉంటే చాలు, వాళ్ళందరికీ చీరలు ఇచ్చేది. సో అట్లా రాష్ట్రం మొత్తం తెలంగాణలో 1,32,00,000 చీరల పంపిణీ జరిగింది. మరి ఈసారి ఎన్ని ఇవ్వబోతున్నారు అంటే ఇప్పటివరకు ఆ లెక్కనే లేదు. సో మేము అందరికీ కేవలం మహిళా సంఘంలో ఉండే వాళ్ళకు మాత్రమే మేము ఇస్తాము అన్నారు. సో మహిళా సంఘాలు ఎంతమంది ఉంటారు? మా మహిళా సంఘం వాళ్ళు ఎంతమంది ఉంటారు, ఎంతమందికి బతుకమ్మ కానికిస్తారు అంటే మిగతా వైట్ రేషన్ కార్డు హోల్డర్స్ కూడా ప్రభుత్వ పథకానికి అర్హులు కారు అని తెలిసి చెప్పేశారు. సో వైట్ రేషన్ కార్డు వాళ్ళకు ఓట్లు కూడా ఉన్నాయి కదా, మహిళా సంఘాల వాళ్ళకి మాత్రమే ఎందుకు ఇస్తారు? సో నిజంగా మహిళా సంఘం వాళ్ళకి మీరు ఇవ్వాలనుకుంటే సరే, మహిళా సంఘం వాళ్ళకి ఇచ్చుకుంటే అట్లీస్ట్ రేషన్ కార్డు హోల్డర్స్కి బతుకమ్మ పండుగ కానుక ఒక్క బతుకమ్మ చీరని ఇవ్వాలి కదా, అది కూడా లేదు. పోనీ మహిళా సంఘాల వాళ్ళకి బతుకమ్మ చీరలు ఇస్తాము అనే ఒక ప్రకటన చేశారు కాబట్టి, సో అదెందుకు గ్రామీణాల్లో ఉండే మహిళా సంఘాలు ఎక్కువ,
సిటీలో మహిళా సంఘాలు చాలా తక్కువ. సో ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగానే ఇట్లాంటి టాక్టిక్ ప్లే చేస్తున్నారు. ఇందిరమ్మ మహిళా శక్తి అనే చీరల పేరు మీద అనేది కూడా దుమ్మెత్తిపోస్తున్నారు ప్రతిపక్షాలు. జగిత్యాలలో ఆల్రెడీ చీరకి 50 రూపాయలు వసూలు చేయడానికి కూడా ఎవరైతే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో మెంబర్స్ ఉన్నారో వాళ్ళకి ఆల్రెడీ చెప్పడం కూడా జరిగిందంట. చీరతో పాటు ఏ రోజు చీరలు పంపిణీ చేస్తామో ఆ రోజు మీకు డేట్ ఇస్తాం, ఆ రోజు మీరు వచ్చేటప్పుడు 50 రూపాయలు తీసుకొని రండి అని. సో ఇదేం కొత్త ఆనవాయితీ ఆచారమో అది నాకైతే అర్థమవుతలేదు. సో ఇది కథ ఎట్లుంది తెలుసా? మళ్ళీ బతుకమ్మ చీరలతో ఒక మాట చెప్పాలంటే, గతంలో గ్రామ సభలు నిర్వహించినప్పుడు జరిగింది కదా రచ్చ, సేమ్ అదే రచ్చ మళ్ళీ తెలంగాణలో పండుగ పుట్ట జరిగే అవకాశం అయితే ఉంది.